ముగిసింది. కొద్ది రోజులుగా గల్లీల్లో వినిపించిన మైకుల హోరు, పార్టీల ప్రచార జోరుకి ఇంకా తెరపడింది. పోలింగ్ కి కౌంట్ డౌన్ కూడా షురూ అయిపోయింది. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకి పోలింగ్ జరుగుతుంది. 13న కౌంటింగ్ నిర్వహిస్తారు. మొత్తం 2996 వార్డుల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 12993 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 52 లక్షల మందిపై ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 26 లక్షల మంది, పురుష ఓటర్లు 25 లక్షల మంది ఉన్నారు. ఎన్నికలని అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఈసారి రాష్ట్ర ఎన్నికల సంఘం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8203 పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించింది. ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరుగుతుండటంతో సుమారు 16300 బ్యాలెట్ బాక్సులను కూడా సిద్ధం చేసి ఆయా కేంద్రాలకు పంపిణీ చేశారు. ఓటింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సుల్ని స్ట్రాంగ్ రూమ్లకు తరలించి అక్కడ 24 గంటల పాటు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నారు. మరోవైపు 25,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1900 సమస్యాత్మక, 1400 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ సీసీటీవీ మానిటరింగ్ తో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మద్యం దుకాణాలు కూడా మూసివేశారు. మా ప్రతినిధి ఎలెందర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారంతో. ఎలెందర్, ప్రచారం బంద్ అయిపోయింది, ఇక ప్రలోభాలకి తెరతీస్తారు నాయకులు. సో దీనికి అడ్డుకట్ట వేయడానికి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రైట్, మొత్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి అయితే తెరపడింది. ఈ క్షణం నుంచి 48 గంటల పాటు సైలెంట్ పీరియడ్ అయితే కొనసాగనుంది. 48 గంటల పాటు. సో ఈ 24 గంటల సమయంలో ప్రలోభాలకు అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళపైన స్పెషల్ ప్రొటెక్షన్ అంటే స్పెషల్ నిఘా అయితే ఏర్పాటు చేసింది కేంద్ర స్టేట్ ఎలక్షన్ కమిషన్. దీనికి సంబంధించి అబ్జర్వర్లు, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లతో పాటుగా మిగతా పోలీస్ సిబ్బందితో పటిష్ట పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఎంట్రీ అయ్యేటప్పుడు, ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి, ఎలాంటి రవాణా జరుగుతుందనే అంశాలకు సంబంధించి కూడా పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. సో ఇప్పటికే వీటి అంశాలకు సంబంధించి దాదాపుగా 2 కోట్ల వరకు కూడా సొత్తును అంటే మద్యం కావచ్చు, డబ్బు కావచ్చు, ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ అనేది ప్రారంభం కాబోతుంది కాబట్టి దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ పూర్తిగా ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే కొద్దిసేపు క్రితమే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా కలెక్టర్లతో అదేవిధంగా మున్సిపల్ అధికారులతో కూడా అన్ని ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఒక ఫైనల్ కాల్ లాగా ఒక వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించడం జరిగింది ఎన్నికల కమిషన్. దానికి సంబంధించి ఎక్కడైనా లోటుపాట్లుంటే ఎవరైతే ఎన్నికల సిబ్బంది అక్కడికి రేపు చేరుకుంటారో వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లపైన కూడా చిన్న లోటుపాట్లు ఉంటే కూడా ఇప్పటికే సరి చేసుకోవాలనేది దిశానిర్దేశం చేసింది. సో ఓవరాల్గా 12,993 మంది అభ్యర్థులు రేపు బరిలో నిలబడుతున్నారు. వాళ్ళ భవితవ్యం తెలుసుకున్నారు. వీళ్ళకి సంబంధించి 52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఎవరికి ఓటు వేయాలనే అంశాలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు. సో ఓవరాల్గా అయితే ప్రచారం అయితే ముగిసింది. ఇప్పటి వరకు కూడా హోరాహోరీగా 3 పార్టీల ప్రధాన పార్టీలు కావచ్చు, ఇటు ఇండిపెండెంట్లు కూడా భారీ సంఖ్యలో, ఇటు ఎంతమంది అయితే 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీలో ఉన్నారో అదే స్థాయిలో ఇండిపెండెంట్లు కూడా బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో చాలా చోట్ల చతుర్ముఖ పోటీ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల కమిషన్ అన్ని విధాలుగా బ్యాలెట్ పేపర్ విధానం ద్వారా ఎన్నికలను నిర్వహిస్తుంది కాబట్టి బ్యాలెట్ బాక్సులు కావచ్చు, అన్నింటినీ కూడా బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ఇవన్నీ కూడా ఇప్పటికే పూర్తయినటువంటి నేపథ్యంలో రేపు ఈ ఎన్నికల సిబ్బంది ఈ ఎన్నికల సామాగ్రితో రేపు పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. ఆ తర్వాత జరగబోయేటువంటి కౌంటింగ్ కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేసినటువంటి నేపథ్యంలో దాదాపుగా 25,000 మంది పోలింగ్ సిబ్బంది, 45,000 మంది పోలింగ్ సిబ్బంది, 25,000 మంది పోలీస్ భద్రత నడుమ ఎల్లుండి ఈ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. రైట్ ఎలెందర్.